యేసు ప్రభువారి సిలువను చూసి అపహాస్యం చేస్తుంటారు. 3 మేకులు పీక్కుని కిందకి రాలేకపోయాడని హేళన చేస్తుంటారు. వాళ్ళకి తెలియదు అనుకోండి, అది వేరే విషయం. నేను చెప్పే మాట ఏంటంటే, మనం ఆరాధించే దేవుడు మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు. 3 మేకులు బతికున్న ఆయన 3 మేకులు పీక్కొని కిందకి రావటం గొప్ప విషయమా? అసలు చంపేసి శరీరంలో ఒక రక్త బొట్టు కూడా లేకుండా, ఒక నీటి చుక్క కూడా లేకుండా మొత్తం దారబోసిన తర్వాత, ఒక మాంసం ముద్దను తీసుకుని వెళ్ళి సమాధిలో పెట్టిన తర్వాత, ఆ సమాధిలో పెట్టబడిన ఆ మాంసం ముద్ద 3వ రోజు తిరిగి లేచి రావడం గొప్ప సంగతి. యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి యేసు ప్రభు నందు విశ్వాసం ఇచ్చిన వారిని ప్రభువారు లేపుటకు శక్తిమంతుడు. పునరుత్థానం మన జీవితాల్లో ఉన్న భయాలన్నింటినీ తీసివేసి ఆనందముతో నింపుతుంది. ప్రతి భయము నీలోంచి బయటకు వెళ్ళిపోతుంది. ఈరోజు అనేక విషయాల్లో భయముతో, కలవరంతో, దిగులుతో, విచారంతో ఉన్నవేమో. నీకు నిజంగా పునరుత్థాన ప్రత్యక్షత కలిగితే నీ భయము ధైర్యంగా మార్చబడుతుంది, నీ దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది. ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి భయము నుండి నా దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. దేని గురించి భయపడుతున్నావు? ఏ భయంతో వచ్చావు? నీ బిడ్డల గురించి దిగులుతో, భయంతో ఉన్నావా? నీ ఆర్థిక పరిస్థితుల నుంచి భయమా? నీకున్న ఆరోగ్య సమస్యల గురించి భయమా? వాక్యం చెబుతుంది, భయపడు. పునరుత్థానం ద్వారా ఏం జరిగిందంటే, మనలో ఉన్న భయాలన్నీ, ఆ దూత చెప్పిన మాట ఏంటంటే, భయపడు. ఆయన తిరిగి తను చెప్పినట్టుగానే లేచాడు. దేవునికి స్తోత్రం.